నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి కాసా గార్డెన్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ప్రభుత్వ బాలుర హాస్టల్స్ పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి 6 నెలల్లో మౌలిక వసతులు మెరుగుపరుచుతామని హామీ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డిని ఆశీర్వదించిన శ్రీకాళహస్తి దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు. ముస్లిం సోదరులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ. టీటీడీ నూతన ఈవోగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసిన శ్యామలారావు టీటీడీ ప్రతిష్ఠ పెంచే విధంగా చర్యలు చేపడతానని వెల్లడి. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉన్న సమీకృత బాలుర వసతి గృహాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వసతి గృహం నందు ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో తనిఖీలు నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ వ్యవస్థల్లో లోటుపాట్లపై ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి దృష్టి సారించారు. పలు శాఖలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉన్న సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వసతి గృహం నందు ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు అందజేయవలసిన భోజన సదుపాయాన్ని ఏ విధంగా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించవలసిందిగా హాస్టల్ వార్డెన్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేడు శ్రీకాళహస్తిలోని అన్ని విద్యార్థుల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థికి కావలసిన మౌలిక సదుపాయాలను అందజేసే విధంగా హాస్టల్ వార్డెన్లకు అధిక ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బందులు ఎదురైతే తనకు తెలియజేయవలసిందిగా హాస్టల్ విద్యార్థులకు తెలియజేశారు. గత ప్రభుత్వంలో నాడు నేడు పేరిట ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని అన్నారు. ఎక్కడ కూడా నాడు నేడు కార్యక్రమాలు నిర్వహించలేదని, కనీసం శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి విద్యార్థులను పట్టించుకున్న పాపన పోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 6 నెలల్లో విద్యార్థుల వసతి గృహాలను సర్వంగా సుందరంగా ముస్తాబు చేసి విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. హాస్టల్కి వచ్చాం. ఇక్కడ స్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందంటే, కనీసం డోర్లు లేవు, వంట సామాన్లు లేవు. వీళ్ళకి 1150 రూపాయలు పడిన ఎంత ఇస్తారమ్మా నెలకి? 1600 చిల్లర ఫుడ్కి ఇస్తారట. కానీ ఫుడ్ ఉండేటో లేరు. 2 ఆయాలు, 30 మంది మనుషులు, నో బాత్రూమ్స్, నో బాత్రూమ్ క్లీనింగ్స్, నో ట్యాప్స్, నో కమోడ్స్, నథింగ్. కానీ ఒకటి మాత్రం పనిచేస్తుంది, బయోమెట్రిక్స్. డబ్బులు రావాలిగా గవర్నమెంట్ నుంచి. సో నేను ఒకటి ఆలోచించిన, డెఫినెట్గా దీని ఒక 1.5 మంత్లో ఒకసారి మొత్తం కూడా మీరు ప్రెస్ వాళ్ళని పోయి తిరిగి చూసుకోవాలా ఏ రకంగా ఉందో. 1.5 మంత్లో దీన్ని మారబోతున్నాం. బిఫోర్ ఆఫ్టర్ అనేది ఎటుంటుందో ప్రజలు చూపిస్తా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోపలున్న పెయింటింగ్స్ కావచ్చు, మెషెస్ కావచ్చు, డోర్స్ కావచ్చు, ట్యాప్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, బకెట్స్ కావచ్చు, మగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ 1.5 మంత్లో అవైలబిలిటీ ఉన్నట్టు చేస్తాం. డెఫినెట్గా దీన్ని ఒక మంచి ప్రాంగణంలో తీర్చిస్తాం. ఆ మోటార్ కూడా ప్రాబ్లం చెప్పారు. మోటార్ కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి మీరు అన్నీ కూడా మన ఫండ్స్ చేపిస్తామని చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఏమైతే మోటార్స్ ఉన్నాయో 2 ఉన్నాయి, అది ఇటుపక్క లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయమని చెప్పారు. అది షిఫ్ట్ చేస్తాం తప్పకుండా. ఇది ప్రక్షాళన స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇట్లానే ఎన్నైతే గవర్నమెంట్ ఉన్నాయో అన్నీ కూడా కార్పొరేట్ బుక్లో చేయాలా. ఇది ఫస్ట్ ఫేజ్. వీళ్ళ జీవితాల్లో మార్పు తేవాలా. నేను అడిగాను, పిల్లలు ఎట్లా మీరు స్నానం చేస్తారంటే ఓపెన్ ఎయిర్ అని చెప్తున్నారు. ఎంత బాధ. ఒకడు నీళ్ళు పోస్తాడంటే, ఒకడు ఉత్తాడంటే, ఇంకోటి పోతాడంటే, వీడిని పిలుస్తాడు, ముద్దు ఉత్తాడంటే. ఇక్కడ ఉన్నామండి 2024లో ఉన్నామా? ఎడతొస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, పీకారు, బోసగాడు అంటే ఏం చేసింది? నాడు నేడు అంట. నాడు అయింది కానీ నేడే లేదు. మొత్తం తినే కార్యక్రమం పెట్టారు. శ్రీకాళహస్తిలోని కాసా గార్డెన్ లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి గ్రీన్ ప్లే ఖసారియా పరిశ్రమల యాజమాన్యంతో కలిసి పరిశీలించారు. పాఠశాలలను మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయో పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తిలోని కాసా గార్డెన్లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి గ్రీన్ ప్లే ఖసారియా
పరిశ్రమల యాజమాన్యంతో కలిసి పరిశీలించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయో పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించవలసిందిగా గ్రీన్ ప్లే కసారియా పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు. మండలంలోని పాఠశాలలకు కావలసిన వసతులను వెంటనే కల్పించవలసిందిగా మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని అన్నారు. మరో 6 నెలల్లో ఈ పాఠశాల తన పునర్వైభవంతో రూపురేఖలు మార్చుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. మార్చినా చేసిన నెక్స్ట్ మున్సిపాలిటీ అనుకున్నా టేకప్ చేసిన క్లీనింగ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. 30% అయింది, ఇంకా 70% ఉంది చేసేదానికి. లైట్ టేకప్ చేసిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడినా దగ్గర ఓన్లీ 15% 10% వరకు లైట్లు వేసినారు. ఇంకొక వాళ్ళకి అన్నిటి టైం బౌండ్ పెట్టినాను, దీనికి కూడా టైం బౌండ్ పెడతాడ. 6 నెలల్లో ఈ స్కూల్ వన్ ఆఫ్ ద టాప్ కార్పొరేట్ స్కూల్ లెవెల్స్తో చేసేదానికి మన కజారియా నుంచి గ్రీన్ ప్యానల్ నుంచి సార్ గ్రీన్ ప్యానల్ నుంచి వచ్చారు. వాళ్ళని కూడా తీసుకొచ్చాం, వాళ్ళని ముందు పెట్టుకుంటున్నాం. మేము కూడా చేతనైన సాయం చేస్తాం, గవర్నమెంట్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి చేస్తాం. స్ట్రక్చరల్గా రూమ్స్, దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఉండి మన లోపల ఇంటర్నల్గా ఏమైతే పడిపోతున్నాయో అవన్నీ కూడా నాకింగ్ చేసేసి అవన్నీ కూడా ఫినిషింగ్ చేసి ఇవన్నీ కూడా కార్పొరేట్ లెవెల్ చేసి, అట్లనే ముందున్న ల్యాండ్ కూడా జిహెచ్ఎంసీ మన మున్సిపాలిటీ ఏదైతే ఉందో వాళ్ళకి అవసరమైతే హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళతో మెయింటైన్ చేస్తూ ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కావాలంటే వాకింగ్ ట్రాక్స్ పెట్టి పిల్లలకి ఆడుకోవడానికి ఏం లేవు. దీంట్లో అందం ఏంటంటే మధ్యలో ఒక పాము పుట్టు ఉంది. ఆ పాము బయట వస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ అదేదో పుట్టని పూజ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ నా టైం బౌండ్ 6 months. 6 monthsలో ఈ స్కూలు రూపులేఖను మారబోతున్నాం. ప్రెస్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, నాడు నేడు అని చెప్పి లాస్ట్ టైం వాడు చెప్పాడు కదా, అవన్నీ కాకుండా ఇప్పుడు ఫోటోలు తీసుకోండి, తర్వాత 6 నెలల తర్వాత ఫోటో తీసుకోండి. అండ్ ప్రత్యేక ధన్యవాదాలు సార్, మీరందరూ వచ్చి మీరు వచ్చిన టైం ఇచ్చినందుకు. డెఫినెట్గా వీల్ వర్క్ టుగెదర్, అందరం కలిసి పనిచేసి ఏ రకంగా డెవలప్ చేయబోతామో, సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఏ రకంగా వాడతారో నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి దర్గా పీఠాధిపతి కమిటీ సభ్యులు నూతన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డిని ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందించారు. హజరత్ జుమ్లా షా పీర్ దర్గా ఉర్సు కమిటీ తరపున దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి దర్గా స్వామివారి దుశ్యాల్వతో సన్మానించి దీవించారు. కార్యక్రమంలో దర్గా ఉర్సు కమిటీ ప్రెసిడెంట్ ఓరుగంటి నాగేశ్వరరావు, గుమ్మల రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ బాబు, ఎంఎస్ జమరుద్ బాషా, మౌలానా సాజిదులు, ఖాదిర్, దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా, ఫరీద్, మొహమ్మద్ అన్సర్ కాలేషా, అలాగే రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి షాకిర్ అలీ, ఇతర మైనార్టీ నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి యలమంచి నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులతో వేద ఆశీర్వచనాలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ శ్రీనాథ్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మహత్యాన్ని ప్రచారం చేసేందుకు ఆలయ అధికారులు గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆలయానికి చేరుకున్న 36 లక్షల విలువ చేసే ప్రచార రథంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహత్యాన్ని రాష్ట్ర నలుమూల ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధికారులు సుమారు 36 లక్షల విలువ చేసే భారత్ బెంచ్ ప్రచార వాహనాన్ని కొనుగోలుకు నిర్ణయించారు. వరుణ్ డ్రగ్స్ ఏజెన్సీ వారు 10 లక్షల రూపాయల తగ్గింపుతో 26 లక్షల రూపాయలకి వాహనాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులకు అందజేశారు. కొనుగోలు చేసిన నూతన ప్రచార వాహనాన్ని ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం భారత్ బెంజ్ వరుణ్ డ్రగ్స్ షోరూం అధినేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావుకి వాహన తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం డిఎఫ్టిఓ ఏకంబరం, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ సతీష్ మల్లి మరియు దేవస్థానం ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రేణిగుంట మండలం పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ నాగ సుబ్రహ్మణ్యం రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రేణిగుంట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రేణిగుంట మండలం పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ నాగ సుబ్రహ్మణ్యం రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రేణిగుంట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ నందు సాధారణ సమావేశాలు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా ఎజెండా అంశాలను తెలుపుతూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ముఖ్యమంత్రి సమావేశాలకు ఇతర ఖర్చుల మేరకు అధిక మొత్తంలో పంచాయతీల బిల్లులు ప్రవేశపెట్టారు. ఆమోదపు తీర్మానం కోరుతూ బిల్లును ప్రతిపాదించాలంటూ పంచాయతీ కార్యదర్శి అజెండాను సమావేశంలో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే ఎస్వీబీసీ వద్ద ఈ నెల 9వ తేదీన దొంగతనం జరిగిందని, అందులో సబ్మెర్సెస్ మోటార్ ఇనుప వస్తువులను మరియు ప్లాస్టిక్ వస్తువులు దొంగతనం చేశారని గ్రామ పంచాయతీకి తెలిపారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా మరియు వీధి దీపాల గురించి కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట తెలుగుదేశం మండల పార్టీ నాయకులు మునిచంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, మహబూబ్ బాషా, వార్డు మెంబర్ శ్రీనివాసులు, ధనమ్మ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పుష్పనాథం, వెంకటముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయి ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో ఏనుగుల దాడిలో రైతు మృతి చెందాడు. పంట పొలంలోకి వెళ్తుండగా ఏనుగు దాడి చేసి చంపింది. నిన్న రాత్రి సుమారు 12 గంటల సమయంలో రైతు కన్నానాయక్ పొలంలోకి వెళ్తుండగా అకస్మాత్తుగా ఏనుగు దాడి ఘటన చోటు చేసుకుంది. ఏనుగుల వల్ల కంటి మీద కొనుకు లేకుండా ఉన్నామని గ్రామస్తులు వాపోయారు. వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపైన అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు దాడులు చేయడం మంచిది కాదని సిపిఐ పార్టీ తెలిపింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి సూచించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీపై అధికార పార్టీ దాడులు బెదిరింపులు సరికాదని సిపిఐ పార్టీ తెలిపింది. సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ద్వారా 164 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి పరిస్థితులలో రాష్ట్రంలో నియోజకవర్గాలలో గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను గెలవని ఎమ్మెల్యేలపైన అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిదని ఆయన అన్నారు. అందుకు ఉదాహరణగా పొంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి, ప్రస్తుత పొంగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తాను గెలిచిన పొంగనూరు నియోజకవర్గానికి రానియనంటూ దాడి చేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదన్నారు. గెలిచిన రాజకీయ పార్టీలు మిగిలిన ప్రతిపక్ష పార్టీలను గౌరవించవలసిన అవసరం ఉందని తెలిపారు. అయితే జనసేన పార్టీకి చెందిన కొంతమంది ఏమేం చేస్తున్నామో అని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు మాపై దాడులు చేయలేదా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇది సమంజసం కాదన్నారు. వైఎస్ఆర్ పార్టీ అలా దాడులు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం వల్లే ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి వారందరినీ ఇంటికి పంపించారని అన్నారు. వాళ్ళు చేసినట్లే మీరు దాడులు చేసి మీకు వాళ్లకు ఏంటి తేడా ఉందని ఆయన ప్రశ్నించారు. నేడు అదే బాటలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత అలాంటి చర్యలే చేపడితే తప్పకుండా ప్రజలు అదే సమాధానం నేటి ప్రభుత్వానికి కూడా వస్తుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో మీకు 164 సీట్లు 57% ఓట్లతో పట్టం కట్టారని, అలాంటి పరిస్థితులలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అలా కాకుండా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే ప్రజలు వైఎస్ఆర్సీపీకి చెప్పిన తీర్పే రేపు ఇండియా కూటమి కూడా చెప్తారని సూచించారు. అందుకోసమే రాజకీయ పార్టీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి నియోజకవర్గాల అభివృద్ధి కోసం గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కృషి చేయడం ద్వారా ప్రజల్లో మంచి మన్ననలు పొందవచ్చని అన్నారు. రాష్ట్రంలో కూడా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయని, బెదిరింపు ఫోన్లు పోతున్నాయని ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యతను తీసుకొని ఆయా జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తగు సూచనలు చేయాలని ఆయన కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలరావుని నియమిస్తూ 2 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు అధికారులు. ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు. అనంతరం సతీ సమేతంగా ఈవో శ్యామలరావు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించారు. అటు తర్వాత ఈవో దంపతులు శ్రీ భూ వరహ స్వామివారిని దర్శించుకున్నారు. చూసుకోండి. సార్ వైట్ పెయింట్
వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి కాసా గార్డెన్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ప్రభుత్వ బాలుర హాస్టల్స్ పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 6 నెలల్లో మౌలిక వసతులు మెరుగుపరుచుతామని హామీ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఆశీర్వదించిన శ్రీకాళహస్తి దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు. ముస్లిం సోదరులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ. టీటీడీ నూతన ఈవోగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసిన శ్యామలారావు టీటీడీ ప్రతిష్ఠ పెంచే విధంగా చర్యలు చేపడతానని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.